రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో మనం చూస్తాం చౌరస్తాల్లో చప్పట్లు కొడుతూ కనిపించే ట్రాన్స్జెండర్లు ఇక చట్టాలు చేసే వేదికపై కూర్చునే స్థితికి తీసుకెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక రెండవ వార్త ఏంటంటే కుక్కపేటలో 25 ఏళ్ల క్రితం ఐటీ సెజ్ కోసం ఇచ్చారు. అయితే ఆ సెజ్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ భూమిని అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మూడవ వార్త ఏంటంటే ఇక తాగి బండి నడిపితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. ఆ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దామా? మనం చూస్తుంటాం కదా, చౌరస్తాలో నిలబడిన అక్కడ భిక్షమెత్తుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పక్కనే ట్రాన్స్జెండర్లు ఉంటారు, అరాచకం సృష్టిస్తుంటారు. వెకిలి చేష్టలు చేస్తూ మళ్ళీ పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ తలనొప్పి ఎందుకు లేని ఆ చౌరస్తా నుంచి దాటడానికి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తుంటారు. అంటే సమాజంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉండటం మనం చూస్తుంటాం. బస్సుల్లో, రైళ్లలో వచ్చి అడుక్కోవడాలు, చౌరస్తాల్లో ఇబ్బంది పెట్టడాలు, అలాగే ఏదైనా షాప్ ఓపెనింగ్ జరుగుతుంటుంది అక్కడ కూడా పెద్ద బ్యాచ్ రావటం, హంగామా చేయటం, వెకిలి చేష్టలు చేయటం. అంటే సమాజంలో ఒక రకమైన నిర్లక్ష్యానికి అలాగే వివక్షకు గురవుతున్న సామాజిక వర్గం ఏమైనా ఉంది అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పవచ్చు. చాలా అమానుషంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలోనే కుటుంబానికి దూరం అయిపోతారు. పేరెంట్స్ అర్థం చేసుకోరు వాళ్ళకి. అంటే ఇప్పుడు మనుషుల్లో ఆడ మగ అని ఉంటారు, వాళ్ళకు మంచి లైఫ్ ఉంటుంది. కానీ ఈ థర్డ్ జెండర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్జెండర్ల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు అర్థం చేసుకోకపోవడంతో వాళ్ళకు పుట్టుకతో ఆ జీన్స్ పరంగా వచ్చిన మార్పుల కారణంగా వాళ్ళకు తెలియకుండానే సమాజంలో దారుణమైన వివక్షకు గురవడంతో పాటు దూరంగా విసిరివేయబడుతున్నారు. అంటే వాళ్ళకు కుటుంబ ఆదరణ లేదు. ఇంకొకటి, సరైన సమయంలో వాళ్ళకు విద్యా అవకాశాలు లేవు, చదువుకోలేరు. మళ్ళీ అక్కడికి వెళ్తే మొత్తం పిల్లలంతా గేలి చేస్తూ అక్కడ సెట్ కాలేరు. ఇంకొకటి ఆర్థిక ఇబ్బందుల కోసమే వీళ్ళు సమాజం నుంచి పిండి వసూలు చేయడానికి, అంటే ఇంకేం చేస్తారు వాళ్ళు, భిక్షం ఎత్తడం తప్ప ఇంకేం చేయలేరు. అంటే అలాంటి దూరంగా విసిరివేయబడిన నిర్లక్ష్యానికి వివక్షకు గురవుతున్న ఈ ట్రాన్స్జెండర్ల విషయంలో రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా పట్టించుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలు పెట్టుకోవడానికి 75,000 రూపాయల వరకు ఇస్తుంది. అంతేకాదు వాళ్ళకు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్గా వాళ్ళని వాడుకుంటున్నారు. మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా సెక్యూరిటీ గార్డులుగా, అలాగే హైడ్రాలో ఈ ఎమర్జెన్సీ ఏదైతే MRF బృందాలు ఉన్నాయో అందులో వైద్య సహాయం అందించడానికి, రకరకాలుగా వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుంది. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఒక మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ట్రాన్స్జెండర్ గెలిచారు. అక్కడి నుంచి ఇది స్ఫూర్తి పొందినట్టు ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా, అంటే 5 కోఆప్షన్ సభ్యులు ఉంటారు. ఇంకొకటి యాడ్ చేశారు. ఈ మున్సిపల్ చట్టాన్ని సవరించి ఇంకొక 6 కోఆప్షన్ సభ్యులు ఉండేలా నిర్ణయం తీసుకుంటుంది రేవంత్ సర్కార్. అయితే వాళ్ళకు, అంటే ఇప్పటి వరకు వాళ్ళ బతుకులు ఎలా ఉంది, చప్పట్లు కొడుతూ అలాగే అడుక్కుంటూ రోడ్లపైన తిరిగే వాళ్ళని తీసుకొచ్చి సమాజంలో, అంటే స్థానిక పాలనలో నిర్ణయాలు తీసుకునే టేబుల్ మీద, అంటే కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కలిసి కదా నిర్ణయాలు తీసుకునేది. స్థానికంగా ఏంటి సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి, అభివృద్ధి పనులు ఏం చేయాలి అన్న అంశాలపై సీరియస్గా చర్చించి నిర్ణయాలు తీసుకునే టేబుల్ మీద కూర్చోబెట్టే స్థాయికి ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చింది. అంటే సమాజంలో ఒక రకమైన వీళ్లకు రిజర్వేషన్ ఇచ్చారనుకునే బదులు సమాజంలో ఒక మార్పుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ జీవితాలు మెరుగుపడితే అంటే మనం చూడవచ్చు, అంటే అశాంతి, అంటే అసాంఘిక కార్యక్రమాల్ని
కొంతవరకు అంటే నిర్మూలించడానికి ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనదిగా చెప్పుకుంటున్నారు. అంటే ఒక వర్గం మనుషుల్లో వాళ్ళు ట్రాన్స్జెండర్లుగా వివక్షకు గురవుతూ సమాజం నుంచి దూరంగా విసిరివేయబడి అసలు దేనికి సంబంధం లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్న వీళ్ళ కోసం వీళ్లకు అవకాశాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఇస్తుంది, సొంతగా ఉపాధి పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతోపాటు రాజకీయంగా వాళ్ళకు ఎదగడానికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చి సమాజంలో ఒక గౌరవపదమైన స్థానంలో కూర్చోబెట్టడంతో అంటే మొత్తం సమాజానికి ఈ చర్య బెనిఫిట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. ఇంకా మందు కొట్టి దొరికితే ఇంకా పరిస్థితి వేరే. అది కూడా చిన్న ప్రమాదం చేసిన 10 ఏళ్ళు జైలు శిక్ష. అలా కాకుండా మందు కొట్టి వెళ్తున్నాడు బండి మీద, పోలీసులు పట్టుకున్నారు, 6 నెలలు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా. అది కూడా ఫస్ట్ టైం అయితే. ఇంకా సెకండ్ టైం దొరికితే 2 ఏళ్ళు జైలు, అలాగే 15,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ఏటా 9,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన కారణం ఏంటో తెలుసా? మందు కొట్టి డ్రైవింగ్ చేయడం వల్లే 400 మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రమాదాలు జరిగినవి ఏంటి అని చూస్తే 94% 2 వీలర్స్ ఉంటున్నాయి. 2 వీలర్ మీద మందు కొట్టి ఇష్టానుసారంగా వెళ్తే ఈ ప్రమాదాలు చేసే వాళ్ళలో ఎక్కువ పర్సెంటేజ్ 18 years లోపున్న యువతే ఉన్నారు. అందుకే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. ఇప్పుడైతే 237 మందిని పట్టుకున్నారు. వాళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే మ్యాక్సిమం అందరికీ పాజిటివ్ వచ్చింది. అంటే పోలీసులు చెప్తున్నారు అంటే 100 mlలో 30 ml కనుక ఉంటే 100 ml రక్తంలో 30 ml ఆల్కహాల్ పాయింట్ చూపిస్తే ఇంకా శిక్ష తప్పదు. ఎన్నిసార్లు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నప్పటికీ జనంలో అవగాహన వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అంటున్నారు పోలీసులు. ఈ అడిషనల్ డీసీపీ నరేందర్ ఆధ్వర్యంలో సైబరాబాద్కు సంబంధించి ట్రాఫిక్ విభాగానికి సంబంధించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సీరియస్గా చేస్తే ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి. అంటే పబ్లిక్లో అవగాహన రావాలి. ఇప్పుడు తాగవద్దు అని కాదు చెప్పేది, తాగిన తర్వాత డ్రైవ్ చేయవద్దని చెప్తున్నారు. డ్రైవ్ చేస్తే మీతో పాటు పక్కన సంబంధం లేని వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పదు అని పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించడమే కాదు, ప్రాక్టికల్గా దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళందరినీ ఇప్పుడు నిన్న అంటే రాత్రి పట్టుకున్న వాళ్ళందరినీ కూడా త్వరలో ఒక రోజు ఈరోజే కోర్టుకు సబ్మిట్ చేయడం లేదు, రేపు ఎల్లుండి కోర్టు ముందు హాజరుపరుస్తారు. అప్పటి వరకు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ఉంది, పోలీసుల చట్టం ఉన్నాయి, ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. 2023 న్యాయ సంహిత సెక్షన్ 115 ప్రకారం చాలా కఠినంగా వ్యవహరించక తప్పదు అనేది పోలీసుల ఒపీనియన్. మనం చూసాం రోడ్డు ప్రమాదంలో అంటే ఈ 2 వీలర్స్కు సంబంధించిన ప్రమాదంలో చాలామంది ప్రముఖుల పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ఇప్పుడు కొంత కంట్రోల్లోకి వచ్చింది. రాత్రిపూట చూసినట్లయితే మనకు నెక్లెస్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ట్యాంక్ బండ్ పైన ఇష్టానుసారంగా కొంతమంది యువత ఒక క్రేజ్తో ఆ వెహికల్స్ తీసుకెళ్ళిపోయి ప్రమాదాలకు కారణమవడం అనేది అది వేరే ఇష్యూ. దానికి కూడా సపరేట్గా డ్రైవ్ చేస్తున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు. అయితే రోజువారీ ట్రాఫిక్లో మనం చూసుకున్నట్లయితే రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఎక్కువగా రాత్రి పూట పగటి పూట అని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాగి వాహనాలు నడపడం అనేది ఒక క్రేజ్గా మారిపోయింది యువతలో. ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు రావాలనేదే చాలా సీరియస్గా అంటే ఇప్పుడు ఈ పోలీసులు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ఏ మేరకు వాళ్ళల్లో మార్పు వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కోకాపేటలో ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ఏర్పాటు చేసింది.
117 ఎకరాల స్థలంలో 11 ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఆ భూమి లీజుకి ఇచ్చింది. ఉద్దేశం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, చాలామందికి ఉపాధి అవకాశాలు రావాలని. కానీ ఏళ్ళు గడిచిపోయాయి, 25 ఏళ్ళు అయిపోయినాయి. అక్కడ ఐటీ కంపెనీలు రాలా, సహజ నిబంధనలు పాటించలేదు, భూమి అంతా ఖాళీగా ఉంది. అందుకే ఏం చేసిందంటే హెచ్ఎండిఏ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇక్కడ ఉన్న ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ సెజ్ ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని రద్దు చేస్తూ డీనోటిఫికేషన్ ఇవ్వమని. కేంద్ర ప్రభుత్వం కనుక డీనోటిఫికేషన్ ఇస్తే ఒక 95 ఎకరాల స్థలం రాష్ట్ర హెచ్ఎండిఏ చేతిలోకి వస్తుంది. దీన్ని వేలం ద్వారా అమ్మాలనేది ప్రభుత్వ ఆలోచన. కోకాపేట్ అక్కడ ఉన్న నియోపోలిస్ ప్రాంతంలో ఇటీవల వేసిన ఆక్షన్లో 151 కోట్ల రూపాయలకు ఎకరం పోయింది. కాబట్టి భారీ ఎత్తున డబ్బులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అందులో భాగంగానే ఈ ల్యాండ్ ఎలాగైనా వేలం ద్వారా అమ్మాలి అని. ఒకవేళ వేలం ద్వారా అమ్మితే మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో పోటీ ఏర్పడి ఈసారి ఎంత ధర పలుకుతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. మనం చూసుకుంటే తెలంగాణలో భూములు వేలం వేయడం అనేది ఇప్పట్లో ఇదేం కొత్త కాదు, పాత విషయమే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2014 నుంచి 23 వరకు 1200 ఎకరాలని వేలం ద్వారా అమ్మి నిధులు సమకూర్చుకుంది. అదే ట్రెండ్ ఇప్పుడు రేవంత్ సర్కార్ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ ఈ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక 34 ఎకరాలు, హెచ్ఎండిఏ ద్వారా 44 ఎకరాలు, మొత్తం 78 ఎకరాలు వేలం ద్వారా అమ్మారు. దీంతోపాటు హెచ్ఎండిఏ పరిధిలో ఒక 5000 ఎకరాలని గుర్తించారు. 5000 ఎకరాల్లో మొదటి విడతగా 2500 ఎకరాలని డెవలప్ చేసి వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూనే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కూడా మొత్తం ఒక 13,000 ఎకరాలని సమకూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా వేలం పట్ట ద్వారా అమ్మాలని ఆలోచన అయితే చేస్తుంది. ఎందుకు ప్రభుత్వం భూముల్ని అమ్ముతుంది అంటే ఆర్థిక సంక్షోభం, నిధుల కొరత, ఒకవైపేమో సంక్షేమ పథకాలు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో వేరే దారి లేక ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంటుంది. అయితే ఈ చర్య వల్ల భవిష్యత్తులో ఏమవుతుంది అంటే భవిష్యత్తులో శ్మశాన వాటికలకి భూమి దొరకదు, పార్కులు పెట్టుకోవాలంటే భూమి దొరకదు, అలాగే ఏదన్నా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కట్టుకోవాలంటే స్థలం ఇబ్బంది అవుతుంది కదా అని చాలామంది తమ అభిప్రాయాన్ని ఆందోళన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకి ఒక 21,000 కోట్లు, అలాగే అసలు రుణం తీర్చడానికి 23,000 కోట్లు, మొత్తంగా 44,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అప్పులు తీర్చడానికి ఖర్చు పెడుతున్నాం మేమని చెప్తుంది. ఒక పక్కేమో ఈ రోజువారీ ఖర్చులు, ఉద్యోగులకు జీతాలు, అలాగే పెన్షన్లు ఇవ్వడం, సంక్షేమ పథకాలు భారం. అంటే బడ్జెట్ చూసుకున్నట్లయితే ఈ ఏడాది బడ్జెట్ 2,43,000 కోట్ల బడ్జెట్ ఉంది. అంటే వచ్చే ఆదాయం తెలంగాణకి. ఖర్చు చూస్తే 3,24,000 కోట్లు ఉంది. అంటే లోటు. ఈ లోటు పూడ్చాలంటే ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే ఉన్న భూములు అమ్ముకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుస్థితిలో ఉంది అనే చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో సిటీలో ఫ్లైఓవర్లు, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్టు చెప్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.